హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నాయి. సిఆర్పీఎఫ్ పోలీసులు భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నాయి. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నాయి. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు మంత్రి పొంగులేటి నివాసంలో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో మంత్రి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నడికి తెలుసుకుందాం. వెంకట్. విజయచంద్రిక, హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం మొత్తం హైదరాబాద్, తర్వాత ఆయన సొంత ప్రాంతమైన ఖమ్మంతో పాటు పలు కార్యాలయాలు, తర్వాత బంధువుల ఇళ్ల పైన కూడా సోదాలు చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈడీ అధికారులు ఉదయమే ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అయితే మొత్తానికి మనం ఒకసారిగా చూస్తే గతంలో కూడా, అంటే గత ఏడాది ఎన్నికల సమయం ముందు కూడా వాళ్ళ ఇంట్లో సోదాలు జరిగాయి. ఈడీ అధికారులు అప్పుడే వచ్చి ఆ సోదాలు చేశారు. ఆ సోదాలు చేసిన తర్వాత మొత్తం వాళ్ళ బంధువులను, తర్వాత ఆ ఇల్లు, కార్యాలయాలు, తర్వాత వాళ్ళు పనిచేసే ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా విచారించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకొని అప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా గత ఏడాది నవంబర్ లో జరిగింది. తర్వాత ఇప్పుడు మరోసారి పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేయటము, అసలు ఇక్కడ ఏమైనా ఇంకా అప్పుడు దర్యాప్తులో మిగిలిపోయిన సమాచారం ఏమైనా దగ్గర ఉందా, లేకపోతే ఎందుకు చేస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సింది. ఇప్పటికైతే గతంలోనే ఖమ్మం, తర్వాత హైదరాబాద్ మొత్తం నగరాల్లో వాళ్ళ బంధువుల ఇళ్లలో సోదాలు చేసినప్పుడు కూడా కీలక డాక్యుమెంట్లు తీసుకున్నారు. తర్వాత ఎస్ఆర్ కన్వెన్షన్, తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ అతనికి సంబంధించిన కొన్ని కార్యాలయాలలో కీలక డాక్యుమెంట్లు, అంటే ఐటీకి సంబంధించిన విషయం కావచ్చు, తర్వాత లావాదేవీలు దాంట్లో చాలా పెద్ద మొత్తంలో తేడాలు ఉన్నట్టుగా భావించి అప్పుడు సోదాలు చేశారు. అయితే ఇప్పుడు సోదాల్లో ఏమేమి బయటపడతాయి, ఇప్పుడు ఏమేమి అధికారులు వాళ్ళని విచారిస్తారు, తర్వాత వాళ్ళకి ఎటువంటి సమాచారం రావాల్సి ఉందన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఈ రోజు సోదాలు చేస్తున్న సమయంలో గతంలో చేసిన సోదాల్లోనే పూర్తిగా వివరాలు ఇస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎటువంటి సమాచారం కోసం అధికారులు వచ్చారు, ఎలా జరగనుంది అనేది మరి తెలియాల్సింది. విజయచంద్రిక, అంటే పొంగులేటి ఏమంటున్నారు, ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు, అంటే దీన్ని ఎలా చూడాలి, ఈ సోదాలని కానీ లేకపోతే ఢిల్లీ నుంచి బృందం రావడాన్ని? విజయచంద్రిక, గతంలోనే పొంగులేటి ఇంటి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేసినప్పుడు క్లియర్ గా చెప్పారు, ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తాము, దర్యాప్తులు ఎటువంటి లావాదేవీల్లో లేదు, వ్యాపారంలో ఉన్న ట్రాన్సాక్షన్స్ బట్టి అవన్నీ కూడా అధికారులకు సమాధానం ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు అధికారులు సోదాలు చేయటం వెనుక వాళ్ళకు ఇంకా ఇతనితో వేరే వ్యాపారంలో సంబంధం ఉందా, లేకపోతే ఇంకా దీనికి సంబంధించిన ఈడీ అధికారులు కాబట్టి చాలా లోతైన దర్యాప్తు చేస్తారు. ఒకవేళ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లకు ఇప్పుడు ఏమైనా కొత్తగా ట్రాన్సాక్షన్స్ కనుక బయటపడితే, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక ఎటువంటి దీనికి వెనకాల విషయం ఉంది, తర్వాత ఎట్లాంటి విషయంలో అధికారులు వచ్చారన్నదైతే మనకు అధికారులు అఫీషియల్ వెల్లడించాల్సి ఉంది. ఇప్పుడైతే మనకు ఉన్న సమాచారం ప్రకారం అయితే గతంలో ఉన్న ట్రాన్సాక్షన్స్ ను వాటిని రివ్యూ చేసుకునేందుకే మరోసారి సోదాలు జరుపుతున్నారని చెప్పి సమాచారం ఉంది. థ్యాంక్ యూ వెంకట్.